ఆ పార్టీ ఒక నరసాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ చేసి వచ్చినట్టు ఉండేది. అది ఒకటి ఎందుకో ఇది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది. అతను ఇది తీరేది, కోరిక తీరేది. ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది. రిజల్ట్ ఎట్లుండేది, వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు, ఇప్పుడు అదేం కనపడలే. మీ మీడియాలో నేను ఇట్లా చూస్తున్నాం. అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలను లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తున్నా, పేర్లు చూస్తున్నా అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ, సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప